ఇంట్లో పంచభక్ష్య పరమాన్నాలున్నా పక్కింటి పుల్లకూర రుచి వేరు అన్నట్టుగా ఇంట్లో ఎంత రుచికరమైన భోజనం ఉన్నా రోడ్లపై దొరికే ఆహారాన్ని ఎగబడి తింటూ ఉంటారు. ఇక బ్యాచిలర్స్ గురించి వేరే చెప్పాలా? ఇంట్లో కన్నా బయట ఎక్కువగా తింటుంటారు. వీధుల్లో తినే ఆహారం రూపేణా వాళ్ళంతా విషం తింటున్నారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఇది తేటతెల్లమైంది. ఏమో ఈ రోజు ఇంట్లో వంట చేయకు, బయటకెళ్ళి తిందాం. ఏమండి, ఈ రోజు వంట చేయాలని లేదు, బయట నుంచి ఏమైనా తీసుకురారు? పిల్లాడికి పన్నీర్ బటర్ మసాలా కావాలట, పట్టుకురండి. ఇవి మనం తరచూ ఇళ్లలో వింటూ ఉంటాం. తప్పక బయట తినేవారు కొందరైతే తప్పించుకోవడానికి బయట తినేవారు మరికొందరు. ఇష్టమైన ఆహారాన్ని కడుపు నిండా తిన్నామనుకుంటున్నారు తప్ప కడుపులోకి విషాన్ని పంపుతున్నామని గ్రహించడం లేదు నగరవాసులు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు, రోడ్ సైడ్ ఫుడ్ స్టాళ్లు కనిపిస్తూ ఉంటాయి. వెరైటీ పేర్లతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తామంటూ ప్రచారం చేస్తుంటారు. భోజన ప్రియులు సైతం వాటిని తినేందుకు క్యూ కడతారు. నాణ్యమైన భోజనం తింటున్నామనే భ్రమలోనే ఉంటుంటారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. హోటళ్లలో తయారు చేసే భోజనంలో నాణ్యత లేని పదార్థాలు వినియోగిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ చేసిన మాంసాహారాలతో భోజనం తయారు చేస్తున్నారు. స్టార్ హోటళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇలా తయారు చేసిన ఆహారం తిన్నవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో భోజనం తయారు చేయడం వల్ల సైతం వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అయితే హోటల్ నిర్వాహకులకు ఇవేమీ పట్టడం లేదు. శుచి శుభ్రత లేని భోజనాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి సొసైటీ లోపల భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా పెళ్లి కాని ఉద్యోగస్తులు కూడా ఉంటే ఇంటిలో ఏం వంట చేసుకుంటామని రోడ్ సైడ్ ఈటరీస్ హోటళ్లలో తింటా ఉన్నారు. కొన్ని హోటల్స్ మనం ఆ పేరు వింటే ఆల్మోస్ట్ ఇండియా అంతా విస్తరించిన హోటళ్లలో కూడా శుభ్రత లోపించింది. అది కిచెన్లో కావచ్చు, వంట చేసేటప్పుడు కావచ్చు, లేదా సర్వ్ చేసేటప్పుడు కావచ్చు, స్టోరేజ్ చేసేటప్పుడు కావచ్చు జరుగుతూ ఉంది. ఈ ఆహార భద్రతలో కావాలని లాభాపేక్షతో కల్తీ చేయడం ఒక ఎత్తు అయితే, అజాగ్రత్తతోని సరైన ప్యాకింగ్ లేకపోవడం వలన రకరకాలైనటువంటి ప్రొహిబిటెడ్ షీట్స్ అటువంటివి వాడడం వల్ల కూడా ఆహార కల్తీ జరుగుతూ ఉంది. ఈ మధ్యలో కొద్దిగంత యాక్టివ్ అయి వీళ్ళు హోటల్స్ లోపల చెక్ చేస్తున్నారు, సంతోషమే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాపులు, ఇలా ఎక్కడ చూసినా కల్తీ ఆహారాన్ని తీసుకుంటున్నాం. వాడిన నూనెలని మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. ఇక కల్తీ మసాలా పౌడర్ల గురించి చెప్పనే అక్కర్లేదు. ఇటీవల 2 ప్రముఖ కంపెనీల మసాలా పౌడర్స్ లో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని తేలిన విషయం మనందరికీ విదితమే. కల్తీ అన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. ముఖ్యంగా బయట హోటల్స్లో, పేరుకు చెప్పుకునే పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఆహార కల్తీ తయారవుతుంది. అదే కాక ఈ మసాలాలు ఇవన్నీ కూడా తయారు చేసేటప్పుడు పెద్ద ఎత్తున కల్తీ చేస్తూ ఉన్నారు. దీని మీద 2006లో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది. చట్టం గట్టిగా ఉన్నా కానీ అమల్లో అంతగా అనుకున్నంతగా ఫలితాలు రావడం లేదు. కల్తీ నిరోధించడానికి జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ అధికారులను ఉంటారు, సుమారు ఒక 30 మంది వరకు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్లో తిరుగుతూ కేసెస్ బుక్ చేయాలి. ఎంత చేసినా ఇంకా విపరీతంగా ప్రతిదినం పత్రికలలో వస్తూ ఉన్నది ఈ ఆహార కల్తీతో ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని. ముఖ్యంగా పాలు అటువంటి కల్తీ అయినప్పుడు చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు బయట తినడం ఆపేయండి. ఇంట్లో కూరగాయలు, పండ్లు అటువంటి వాటిని మనం తీసుకున్నట్టయితే, అప్పుడప్పుడు మాంసం కూడా తీసుకున్నట్టయితే తప్పేం లేదు. బట్ ఇంటి ఫుడ్ వీలైనంత వరకు వాడండి. ఆహారం అందంగా, ఆకర్షణీయంగా, చూస్తే తినాలనిపించే విధంగా కనిపించేందుకు వాటికి ఆర్టిఫిషియల్ రంగులు అద్దుతున్నారు. వాటిని తింటే మనకు తెలియకుండానే ఆ అసహజ రంగులు మన కడుపులోకి వెళ్లిపోతాయి. ఇవి అనేక రకాలుగా అనారోగ్యాలకు దారితీస్తాయి. వీధి ఫుడ్ తింటున్నారా? అయితే విషం తిన్నట్టే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇటీవల నగరంలోని పలు హోటళ్లలో వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. అయితే
కుళ్ళిపోయిన కూరగాయలతో నిల్వ ఉంచిన మాంసాహారాలతో హోటల్ నిర్వాహకులు భోజనం తయారు చేస్తున్నట్టుగా వాళ్ళు గ్రహించారు. దీని ద్వారా ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా నగర జనం మేల్కొని వీధి ఫుడ్ వద్దు, ఇంటి భోజనమే ముద్దు అని నినదించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. కలుషిత ఆహారాన్ని అరికట్టేందుకు ఆహార భద్రతా విభాగం అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు లేని హోటళ్లపై చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫైన్ వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు లేని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే జనారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.